దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం. నేను నిరంతరం మారని దేవా, నేను నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీ ప్రేమ ఏది కాదయా. నన్ను నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. లోకమంతా నేను వెదకినా నాకు లేదు
లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. పాడదాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నేడు నిరంతరం మారని దేవా యేసయ్యా, నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం. ఈ లోకమంతా ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. సంగమంతా నా మంచి
వారెవ్వరు, నీ తోటి సాటెవ్వరు, నీ వంటి వారెవ్వరు, నీ తోటి సాటెవ్వరు. నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. రెండు చేతులు పైకెత్తి, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు మరియు ప్రార్థనా పోరాటానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనమందరం కూడా జీవం గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించటానికి, స్తుతించటానికి, మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెప్తూ మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యాన్ని ధ్యానించుట కొరకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా ఈ వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసి వెంటనే ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యంలో నుండి ఈరోజు మనము ఒక అద్భుతమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు, గాడ్. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు మనం చూద్దాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపున వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునూ ఆయనతో కూడా ఉండలేదు. Deuteronomy chapter 32 verse 9 to 12. For the Lord's portion is his people, Jacob is the place of his inheritance. He found him in a desert land and in the wasteland, a howling wilderness. He encircled him, he instructed him, he kept him as the apple of his eye. As an angel stirs up and as an eagle stirs up its nest, hovers over its young, spreading out its wings, taking them up, carrying them on its wings. So the Lord alone led him, and there was no foreign God with him. దేవుడు తన ప్రజలను గురించి అనగా ఇశ్రాయేలు వారిని గురించి దేవుని వాక్యం ఏమని చెబుతుంది అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇశ్రాయేలు, యాకోబు అనేటటువంటి ఆ వ్యక్తి
ద్వారా కలిగినటువంటి సంతానం ఇశ్రాయేలు నా జనమే, నా వంతు ఇశ్రాయేలు జనమే, నా స్వాస్థ్య భాగం, నా పోర్షన్ యాకోబే. Deuteronomy chapter 32 verse 9. For the Lord's portion is his people. Jacob is the place of his inheritance. దేవుని వాక్యములో యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే అని ద్వితీయోపదేశకాండం 32:9 అంటున్నాడు. గనుక దేవుని బిడ్డలారా, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. కాబట్టి ఆయన తన ప్రజలను ఏం చేస్తున్నాడంటే తనకు స్వాస్థ్యముగా చేసుకొనుచున్నాడు. ఇన్హెరిటెన్స్, దేవుని స్వాస్థ్యం. ద్వితీయోపదేశకాండం 32:9 యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. Deuteronomy chapter 32 verse 9. For the Lord's portion is his people. Jacob is the place of his inheritance. దేవుడే తన యొక్క ప్రజలకు స్వాస్థ్యముగా ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులారా, యూదా ప్రజలారా వినండి. నిర్గమకాండం 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని స్వాస్థ్యంగా ఉండడం అనేటటువంటి దానికి దేవుని మాట విని దేవుని నిబంధనను అనుసరించడం ద్వారా మనమందరం కూడా ఏమై ఉన్నాము అంటే దేవుని నివాస స్థలంగాను దేవుని స్వాస్థ్య భాగముగాను మనమందరం కూడా ఉండే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. 135వ కీర్తన 4వ వచనంలో యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. Psalm 135 verse 4. For the Lord has chosen Jacob for himself, Israel for his special treasure. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుని ఆయన ఏం చేశాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 4:20 వచనంలో నుంచి మనం చూస్తే, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్టు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. దేవుడు తన కొరకు తన ప్రజలను ఆ ఇనప కొలిమిలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? తనకు స్వకీయ జనముగా, తనకు స్వాస్థ్యముగా ఇశ్రాయేలు ప్రజలు ఉండాలని వారిని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశం ఎలా ఉంది? ఇనుప కొలిమి. భయంకరమైన బానిసత్వం, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇలాంటి పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెడితే మోషే అనే గొప్ప దైవజనుని పంపించి వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చి వారికి దేవుడు సీనాయి దగ్గర నిబంధన ఇచ్చి, మీరు నా నిబంధనను జాగ్రత్తగా గైకుంటే మీరు నాకు స్వకీయ జనముగా ఉంటానని దేవుడు వారితో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 7:6 నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవుడు ఏం చేశాడో తెలుసా? నిన్ను తనకు స్వకీయ జనముగా, యెహోవాకు ప్రతిష్ఠిత జనముగాను నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుడు మనల్ని తన సొత్తుగా, తన ప్రజలుగా మనల్ని ఆయన చేసుకున్నాడు. 1 పేతురు పత్రిక 2:9-12 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్య జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో
ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. యు ఆర్ ఎ చోజన్ జనరేషన్. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచబడిన జనము. యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్. మీరు రాజులైన యాజక సమూహము. యు ఆర్ ఎ స్పెషల్ పీపుల్. మీరు ప్రత్యేకించబడిన వారు. ఎలాగా? దేవుడు మనల్ని ప్రేమించి మనం చీకట్లో ఉండడం ఇష్టం లేక తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచాడు. ఎందుకో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుట కొరకు ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహంగాను దేవుడు మనల్ని చేశాడు. పరిశుద్ధ జనంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు ప్రజగా ఉండకపోయినా ఇప్పుడు దేవుని ప్రజగా మనం మార్చబడే అవకాశం. ఒకప్పుడు కనికరింపబడకపోయినా ఇప్పుడు కనికరింపబడే అవకాశం. ఒకప్పుడు పరదేశులుగా ఉన్నటువంటి మనము, యాత్రికులుగా ఉన్న మనము ఈ లోకములో దేవుని బిడ్డలారా శరీరాశలను విసర్జించి మనమందరం కూడా అన్ని జనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని చెప్తున్నారు ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వారిని బట్టి దర్శన దినమును దేవుని మహిమ పరిచేటట్లుగా వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై మంచి వ్యక్తులుగా మంచి జీవితాన్ని మీరు జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక ఈరోజు నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనందరం కూడా మన జీవితంలో మన బ్రతుకులో మనము దేవునికి ప్రియముగాను దగ్గరగాను జీవించటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు తన కృప తన సహాయం మనకు దయచేయాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ప్రజలమైనటువంటి మనము ఆయన కొరకు ఏ విధంగా ఉండాలంటే ఓ ప్రత్యేకమైనటువంటి వారిగా జీవించటం అనేది చాలా అవసరం. చూసారా, తీతు పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనో నీతితోనో భక్తితోనో బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునెను. దేవుడు ఆయన తన రక్తమును మన కొరకు కార్చి ఆయన తన సొత్తుగా, తన ఆస్తిగా, తన ప్రాపర్టీగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవునికి స్వాస్థ్యముగా ఉన్నారు. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ఆయన స్వాస్థ్యముగా, ఆయన ప్రాపర్టీగా, ఆయన ఆస్తిగా మనముండే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇప్పుడు మనందరినీ కూడా ఏమంటారంటే వీళ్ళు దేవుని ఆస్తి, వీరు దేవుని స్వాస్థ్యం అని పలికేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునుగా చేసెను. 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరైతే ఆయన స్వాస్థ్యంగా ఉంటారో వారిని ఆయన రాజ్య నివాసులుగా చేస్తాడు. ఆయన రాజ్య నివాసులుగా, ఆయన స్వాస్థ్యంగా ఈ లోకములో బ్రతుకుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు తన కృప తన సహాయం మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈరోజు అద్భుతమైన దేవుడువు, ఆశ్చర్యకరుడువు. మీరు మీ స్వాస్థ్యముగా యాకోబును ఏర్పాటు చేసుకున్నారు. మీ స్వాస్థ్యముగా ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా మమ్మలను కడిగి పవిత్రపరిచి చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకుని వచ్చి మమ్మలను అంధకారములో నుంచి బయటకు తీసుకొచ్చి నీ కుమారుని రాజ్య వారసులుగా చేయుట కొరకై మమ్మల్ని అందరినీ కూడా విమోచించి నీ స్వాస్థ్యముగా చేసుకున్నందుకై వందనాలు. నీ స్వాస్థ్యముగా, నీ రాజ్యానికి వారసులుగా ఈ లోకములో మేము బ్రతకడానికి కావలసిన కృప, నీ సహాయము, నీ ఆశీర్వాదం సమృద్ధిగా మాకు మీరు దయచేసి దీవించాల్సిందని కోరుకుంటూ, ఎవరు ఏ విధమైన ఇబ్బందిలో ఉన్నా
వారికి నీ కృప అనుగ్రహించండి. నీ రాజ్య వారసులుగా అనేక మంది మానట్లుగా సహాయం చేయండి. చీకటి రాజ్యాన్ని కూల్చివేయండి, సాతాను రాజ్యాన్ని కూల్చివేయండి. నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం మా ఇంటిలో, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో జరుగునుగాక. యేసయ్యా, అద్భుతం చేసి కృప చూపించి సహాయపడమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య స్వాస్థ్యంగా మనమందరం కూడా ఈ లోకంలో బ్రతుకుటకు కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరు, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృప మీకు తోడైనను గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.